టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్పై తన హవా కొనసాగిస్తున్నాడు. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో జైస్వాల్ శతకం నమోదు చేశాడు. వరుస వికెట్లు పడుతున్న క్రీజులో నిల్చొని స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కెరీర్లో జైస్వాల్ తన 6వ సెంచరీ నమోదు చేయగా ఇంగ్లాండ్పై తనకి ఇది 4వది. టీమిండియాకు కీలకమైన చివరి టెస్టులో యశస్వి జైస్వాల్ సెంచరీ నమోదు చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో కేవలం 2 పరుగులకే పెవిలియన్ బాట పట్టిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లో నిలకడగా ఆడుతూ సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పూర్తి చేసిన అనంతరం యశస్వి జైస్వాల్ తన హెల్మెట్, గ్లోవ్స్ విసిరేసి డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ సెలబ్రేషన్స్ చేశాడు. జైస్వాల్ సెంచరీకి డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నిల్చొని మరీ అభినందనలు తెలిపారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఆనందం వ్యక్తం చేశాడు. ది ఓవల్ టెస్ట్ లో యశస్వి జైస్వాల్ 164 బంతుల్లో 118 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ తన కెరీర్ లో మొత్తం 6 సెంచరీలు నమోదు చేయగా అందులో 4 ఇంగ్లాండ్ పైనే చేయడం విశేషం. ఈ సిరీస్ మొదటి టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ బాదిన జైస్వాల్ మళ్లీ ఆఖరి టెస్ట్ లో శతకం నమోదు చేశాడు. గతంలో భారత్ వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్ లో 2 సెంచరీలు బాదాడు. మొత్తం ఇంగ్లాండ్ పైనే 4 సాధించాడు. టెస్టుల్లో జైస్వాల్ 2209 పరుగులు చేయగా అందులో ఇంగ్లాండ్ పైనే 1123 పరుగులు చేశాడు. ఇక చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత్ 396 పరుగులకు ఆలౌట్ అయ్యి ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం చేజింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 50 రన్స్ చేసింది. 4వ రోజే మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 324 రన్స్ అవసరం. భారత్ మరో 9 వికెట్లు తీస్తే విజయం సాధించనుంది.